నెక్స్ట్ మోడల్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ చేయమని కాకుండా జస్ట్ ఇంటిగ్రల్ 0 to infinity e power minus st into f of t dt. ఈ మోడల్లో ఇస్తే స్టార్టింగ్ లో ఒక ఫార్ములా ఉంది కదా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t into dt. సో అదే ఫార్ములా ఇక్కడ రివర్స్ అయింది అంతే. ప్రీవియస్ గా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t అని వస్తే ఇంటిగ్రేషన్ వేసి చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రల్ 0 to infinity అని ఉన్నప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వేసి ఇక్కడ ఉన్న f of t ఏంటో వేసేస్తాం. బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే e పవర్ మైనస్ st ఉంది కదా, ఇక్కడ s వాల్యూ ఏముంటే లాస్ట్ లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత s వాల్యూ కూడా అంతే సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే సపోజ్ ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to infinity t into e పవర్ మైనస్ 3t dt ఇలా ఇస్తే ఇక్కడ s వాల్యూ 3, f of t వాల్యూ t. సో t ఉంది కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా s వాల్యూ 3 కాబట్టి లాస్ట్ లో s వాల్యూ 3 వేసి ఫైండ్ అవుట్ చేస్తుంది. ఈ మోడల్లో మనం s వాల్యూ ఒక కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి మనకి లాస్ట్ లో ఆన్సర్ ఎప్పుడో ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ s కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ t కానీ రాదు. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్లో నెక్స్ట్ చైన్ స్కేల్ ప్రాపర్టీ అప్లికేషన్స్ చూద్దాం. అసలు చైన్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఏం చేయాలంటే వాళ్ళు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t వాల్యూ ఇచ్చేస్తారు. మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of at ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే ఏం లేదు, జస్ట్ ఒక కాన్స్టెంట్ టీని ఆ కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేసి అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ దాని మీనింగ్. సో ఒకవేళ మనకి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 1/a రాసి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ p ఇచ్చారు కదా ఈ క్వశ్చన్లో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ pని ఇన్ టర్మ్స్ ఆఫ్ p/a చేస్తాం. అంటే ఏం లేదు, p ప్లేస్లో p/a అని పెడతాం. సో అకార్డింగ్ టు చైన్ స్కేల్ ప్రాపర్టీ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t ఈక్వల్స్ టు f బార్ ఆఫ్ p అని ఉంటే p కానీ s కానీ ఏదైనా. సో ఇలాగా ఈ ఫామ్లో ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ p దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of at ఈక్వల్స్ టు 1/a ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f బార్ ఆఫ్ p/a. అంటే pని p/aగా కన్వర్ట్ చేసుకుంటాం ఇన్ టర్మ్స్ ఆఫ్ p/a. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t అని ఒక వాల్యూ ఇచ్చేసారు. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 2t ఇది ఒక వాల్యూ ఇచ్చి ప్రూవ్ చేయమని ఇచ్చారు. సో మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏ వాల్యూ ఈక్వల్స్ టు 2 కాబట్టి ఏ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇక్కడ p ఉంది కదా, p ప్లేస్లో p/2 వేసుకొని చేయాలి. దీన్ని ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తే ఇలా వస్తుంది.